అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు కూడా అడగడం జరిగింది అధ్యక్ష రవిబాబు గారు, ఏదైతే 41.15 మీటర్లు ఫస్ట్ ఫేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది అని అడిగారు. అదేవిధంగా 41.15 మీటర్లకే మనము ఏదైతే ఆ నీటి సామర్థ్యాన్ని ఉంచితే మరి అది 119 టీఎంసీల నీటి సామర్థ్యమే ఉంటుంది. ఇది మరి ఏదైతే డెడ్ స్టోరేజ్ గా ఉంటుంది, దీని ప్రయోజనాలు నెరవేరు అని చెప్పి గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని అడగనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ రోజు ఆయన అడగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ చెప్తూ ఉన్నా 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని కానీ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో అధ్యక్ష. ఏదైతే 2019కి మరి ఏదైతే ఆ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో కూడా ఆ రోజు కేంద్రం కూడా అక్షరాల 54,000 కోట్ల రూపాయలకి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఆమోదం తెచ్చుకున్నాం అధ్యక్ష. కేవలం గత ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి సారథ్యంలోనే 2022లోనే మొట్టమొదటిసారిగా ఈ ఫస్ట్ ఫేజ్ అనేది 41.15 మీటర్స్ అనేది వచ్చింది గత ప్రభుత్వంలోనే, గత ముఖ్యమంత్రి కాలంలోనే. ఆ విషయాన్ని దయవుంచి గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఏదైతే ఇప్పుడు 41.15 మీటర్స్ కి ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద R&R ని ఈ యొక్క 2026 జూన్ కల్లా వాళ్ళని పూర్తి చేసుకుని, అదేవిధంగా సెకండ్ ఫేజ్ 45.72 మీటర్స్ కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి R&R ని కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం. అంచేత సెకండ్ ఫేజ్ ఎస్టిమేషన్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సరిదిద్ది ఆ యొక్క సెకండ్ ఫేజ్ లో రావాల్సినటువంటి R&R ని కూడా నిధులు మంజూరు చేసుకుని మొత్తం 45.72 మీటర్స్ కే పోలవరం ని పూర్తి చేసి తదనుగుణంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం